శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి విషయమే. గతేడాది నుండి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ లోని సినీ సెలబ్రిటీలు వివాహ బంధంతో ఒకటవుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, పరిణితి చోప్రా, లావణ్య త్రిపాఠి అని చాలా మంది పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ అదితిరావు కూడా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. అసలు అదితి సిద్ధార్థ్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడం వెనుకున్న కారణాలేంటి? అదితి తన మొదటి భర్తకు విడాకులు ఎందుకు ఇచ్చింది? సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అవ్వడం వెనుకున్న నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదితిరావు హైదరి అలియాస్ అదితి. ఈమె 1985 అక్టోబర్ 28న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి ఎస్ఆర్ హైదరి, తల్లి విద్యారావు. ఇక వనపర్తి సంస్థానానికి చెందిన మహారాజు అయిన జై రామేశ్వరరావు గారికి విద్యారావు గారి తల్లిదండ్రులు బంధువులవ్వడంతో వీరు కూడా రాజవంశానికి చెందిన వారనే చెప్పొచ్చు. ఇక అలా విద్యారావు గారి తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడవడంతో ఇతను తరచూ కచేరీలను ఇస్తుండేవాడు. అలా విద్యారావు గారు కూడా తన తండ్రితో కలిసి అనేక ప్రోగ్రామ్స్ని ఇస్తూ కొంతవరకు మంచి పేరుని పొందింది. ఇదిలా ఉన్నప్పుడే తన BA డిగ్రీని చెన్నైలో చదివేటప్పుడు జమ్మూ కాశ్మీర్కి చెందిన ఎస్ఆర్ హైదరి అనే ఇస్లాం గాయకుడితో ప్రేమలో పడింది. ఇక అలా డిగ్రీ పూర్తవగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని తమ ఇరు కుటుంబాలకి చెప్పగా వీరి మతాలు వేరవడంతో ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ పారిపోయి 1984లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1985లో అదితి జన్మించింది. అలా అమ్మాయికి వీరిద్దరి ఫ్యామిలీ సర్నేమ్స్ వచ్చేలాగా అదితిరావు హైదరిగా నామకరణం చేశారు. ఇక అలా హైదరాబాద్లోని ఒక రెంట్ హౌస్ని తీసుకొని ఫ్యామిలీతో ఉండేవారు. కానీ హైదర్ గారికి చేసేందుకు ప్రాపర్ జాబ్ లేకపోవడంతో వీరి ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి దారుణంగా మారి భార్యాభర్తలిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక తరచూ గొడవలు పడుతుండేవారు. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన తన తల్లిదండ్రులు అదితి 2 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకొని విడిపోయారు. అలా ఆ తర్వాత విద్యారావు గారు తన మకాన్ని హైదరాబాద్ నుండి ఢిల్లీకి మార్చి క్లాసికల్ సింగింగ్ క్లాసెస్ని చెబుతూ తన కూతుర్ని పోషించేది. ఇక అదితికి చిన్నప్పటి నుండే డాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉందని తెలుసుకున్న తన తల్లి అదితిని శారదారామన్ అనే టీచర్ దగ్గర డాన్స్ క్లాస్లోకి చేర్పించింది. అదితి తన స్కూలింగ్ ని మదనపల్లిలోని రిషి వ్యాలీ బోర్డింగ్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అదితి ఎప్పుడూ తన తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించేది. అలా ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తన తల్లి అదితి 10వ తరగతి పూర్తవగానే ఢిల్లీకి తీసుకెళ్లిపోయింది. ఇక అలా తన 16వ ఏట నుండే డాన్స్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ ఢిల్లీలోని థియేటర్స్లో కొన్ని ప్లేస్లో కూడా నటించేది. ఇక అదే సమయంలో సత్యదీప్ మిశ్రా అనే ఒక ఆర్టిస్ట్ కమ్ లాయర్తో అదితికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా అదితికి సినిమాల్లో నటించాలని ఉందని తెలుసుకున్న సత్యదీప్ తనకి తెలిసిన కోఆర్డినేటర్స్కి అదితి ప్రొఫైల్ని పంపించి సినిమాల్లో ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. కానీ ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగా ఈమెకి ఎక్కడా ఛాన్సులు రాలేదు. అయినా కూడా కొన్ని నాటకాల్లో నటిస్తూ ఒకవైపు క్లాసికల్ డాన్స్ షోస్ని ఇస్తూ మరోవైపు సత్యజిత్తో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుండేది. ఇక అలా ఎప్పుడైతే అదితికి 18 ఏళ్ళు నిండాయో అప్పుడే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తన తల్లి విద్యారావు మాత్రం ఇప్పుడే తమకి పెళ్ళొద్దని, అందుకు ఇంకా టైం ఉందని, ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పిన అదితి సత్యజిత్ 2003లో ఇంట్లో వారికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఈమె తన పెళ్లి ప్రస్తావనని రహస్యంగానే ఉంచేది. ఇందుకు కారణం అదితికి తను హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడమే. అలా ఈ విషయం ఇండస్ట్రీలో తెలిస్తే తనకి సినిమాల్లో ఛాన్సులు రావని చెప్పడంతో అందుకు సత్యజిత్ కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అలా ట్రై చేస్తున్నప్పుడే 2006లో ప్రజాపతి అనే మలయాళం మూవీ ద్వారా అదితి తన సినీ అరంగేట్రం చేసింది. ఇక అందులో ఈమె మమ్మూటితో కలిసి నటించిన ఆ మూవీ ద్వారా ఈమెకి అంతలా పేరు రాలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఢిల్లీ 6 అనే హిందీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక 2013లో వచ్చిన సాలీ జిందగీలో అదితి నటించడం
చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ మూవీకి గాను ఈమెకు స్క్రీన్ అవార్డు కూడా దక్కింది. ఇక అలా అదితికి మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ లో ఛాన్సులు రావడంతో 2012లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన భర్తతో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంది. కానీ 2013లో మహేష్ భట్ ప్రొడక్షన్లో ఈమెకి మర్డర్ 3 అనే మూవీలో ఆఫర్ రావడంతో ఈమె దారి మళ్ళిందనే చెప్పొచ్చు. అలా ఆ మూవీ తర్వాత అదితికి హిందీలో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా 2013లో అక్షయ్ కుమార్తో బాస్ అనే మూవీని చేయగా ఆ మూవీ చేస్తున్నప్పుడే అదితికి అక్షయ్ కుమార్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. అలా వీరి ప్రేమ విషయం మీడియాలో రావడంతో సత్యజిత్కి అదితికి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక అప్పుడే సత్యజిత్ తమ పెళ్లి విషయాన్ని అందరికీ తెలిసేలా మీడియాలో అనౌన్స్ చేయాలనుకున్నాడు. కానీ అదితి మాత్రం తనకి పెళ్ళైన విషయం ఎక్కడ బయటికి వస్తే తన సినిమా కెరియర్ నాశనం అవుతుందో అని, తనకి ఎక్కడ ఛాన్సులు రాకుండా పోతాయో అని సత్యజిత్కి విడాకులు ఇవ్వాలని నిర్ధారించుకుంది. ఇక అలా సత్యజిత్ ఎంత కన్విన్స్ చేసినా అదితి వినకుండా 2013లో అతనికి డివోర్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్తో క్లోజ్గా చట్టాపట్టాలేసుకుంటూ పార్టీస్ పబ్స్ అని తిరుగుతుండేది. ఇక ఇదే విషయంపై అక్షయ్ కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో అక్షయ్ 2015లో అదితికి బ్రేకప్ చెప్పాడు. అలా బ్రేకప్ తర్వాత అదితి 2016లో ఫరాన్ అఖ్తర్తో వజీర్ అనే మూవీ చేసేటప్పుడు అతనితో ప్రేమలో పడింది. ఇక అలా వీరిద్దరూ కొన్ని నెలలు లివింగ్ టుగెదర్లో కూడా ఉన్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఫరాన్ వైఫ్ అబూనా వీరుంటున్న ఫ్లాట్కి వెళ్లి మరీ అదితితో గొడవ పెట్టుకుంది. అలా అప్పటికే అదితితో ప్రేమలో మునిగి ఉన్న ఫరాన్ తన వైఫ్కి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇక అప్పటికే ఫరాన్కి 2 ఆడపిల్లలున్నా కూడా అదంతా పట్టించుకోకుండా 2017లో తన 17 ఏళ్ల పెళ్లి బంధానికి విడాకులతో స్వస్తి పలికాడు. ఇక అలా కొన్ని రోజుల తర్వాత ఫరాన్ అదితిని పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో అప్పటికే అదితికి సత్యజిత్ అనే వ్యక్తితో పెళ్లైందనే విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయి 2018లో ఫరాన్ అఖ్తర్ అదితికి బ్రేకప్ చెప్పాడు. అలా ఆ తర్వాత అదితికి హిందీ మూవీస్ లో ఛాన్సులు రాకపోవడంతో సౌత్ మూవీస్ వైపు తన దృష్టిని సారించింది. ఇక 2018లో సమ్మోహనం మూవీతో తెలుగులోకి తన అరంగేట్రం చేసింది. అలా తెలుగు తమిళ్లో చేస్తూ కాట్రు వేలడై, చెక్క చివంతవానం, అంతరిక్షం 9000, మహాసముద్రం అనే మూవీస్ ని చేసింది. ఇక ఈమె సమ్మోహనం మూవీలో చేసిన నటనకి గాను ఒక ఫిలింఫేర్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఇదిలా ఉంటే 2021లో మహాసముద్రం అనే మూవీ చేసేటప్పుడు ఆ షూట్ సమయంలో సిద్ధార్థ్కి అదితికి మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక సిద్ధార్థ్ గురించి చెప్పాలంటే సిద్ధార్థ్ సూర్యనారాయణ. ఇతను 1979 ఏప్రిల్ 17న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సూర్యనారాయణ, తల్లి సుజాత. ఇతనికి జయంత్ అనే తమ్ముడు, సంధ్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక సిద్ధార్థ్ తండ్రి వ్యాపార నిమిత్తం సిద్ధార్థ్కి 5 ఏళ్లున్నప్పుడు చెన్నై వదిలి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అలా తన తండ్రి చేస్తున్న బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ వచ్చి సక్సెస్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం పర్మనెంట్గా ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. ఇక అలా సిద్ధార్థ్ తన స్కూలింగ్ని ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సిద్ధార్థ్ తన MBAని పూర్తి చేసి తండ్రి చేస్తున్న బిజినెస్ని చూసుకోవాలనుకునేవాడు. ఇదిలా ఉంటే ఢిల్లీలో తను ఉంటున్న ఇంటి పక్కనే మేఘనా నారాయణ అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి ఉండేది. ఇక ఈమె తండ్రి కూడా ఢిల్లీలో బిజినెస్ చేస్తుండేవాడు. అలా సిద్ధార్థ్ మరియు మేఘనా తరచూ కలుస్తుండడంతో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ ముంబైలో MBA చేసేటప్పుడు కొన్ని థియేటర్ ప్లేస్లో యాక్ట్ చేయగా ఆ తర్వాత ఇతనికి మూవీస్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా వారు కూడా ఎంకరేజ్ చేయడంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లే ముందే మేఘనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో 2002లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని మేఘనని ఢిల్లీలోనే వదిలేసి సిద్ధార్థ్ చెన్నైకి వచ్చి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక సిద్ధార్థ్ది డబ్బుండే ఫ్యామిలీ అవ్వడంతో తను హీరో అవ్వడానికి ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అలా సిద్ధార్థ్ చెన్నైకి రాగానే అప్పట్లో మణిరత్నం, శంకర్ మూవీస్ కి రైటర్ గా పనిచేసే సుజాత అనే రైటర్ ని కలవడం, అతనికి సిద్ధార్థ్ లుక్స్ మరియు ఎనర్జీ నచ్చి శంకర్ యొక్క బాయ్స్ అనే మూవీకి రికమెండ్ చేయడం జరిగింది. ఇక అలా మూవీ చేసేటప్పుడే సిద్ధార్థ్ ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేయడం గమనార్హం. ఇక బాయ్స్ మూవీ 2003లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సిద్ధార్థ్ కి అటు తెలుగు ఇటు తమిళ్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన సినీ కెరియర్ లో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సిద్ధార్థ్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి 37 సినిమాల్లో నటించడం విశేషం. ఇదిలా ఉంటే మేఘనా, సిద్ధార్థ్ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయి అనుకునేటప్పటికీ సిద్ధార్థ్ కి ఎప్పుడైతే నేమ్, ఫేమ్ తో పాటు హీరోయిన్స్ తో కూడా క్లోజ్నెస్ పెరిగిందో అప్పటి నుండి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సిద్ధార్థ్ 2007లో మేఘనకి విడాకులు ఇచ్చేసి తన మకాన్ని పూర్తిగా చెన్నైకి మార్చేశాడు. ఇక ఈ విడాకుల్ని అంతలా సీరియస్ గా తీసుకొని సిద్ధార్థ్
తనతో యాక్ట్ చేసే కొంతమంది హీరోయిన్స్తో ప్రేమాయణాన్ని నడపడం మొదలెట్టాడు. అందులో మొదటిగా 2006లో వచ్చిన రంగ్ దే బసంతి మూవీలో తన సరసన నటించిన సోహా అలీఖాన్తో ప్రేమలో పడ్డాడు. ఇక తన భార్య నుండి విడిపోవడానికి సోహా అలీఖాన్తో ఉన్న ప్రేమాయణమే కారణమని చెప్పొచ్చు. ఇక అలా సోహా ఒకవైపు సిద్ధార్థ్తో రిలేషన్లో ఉంటూనే మరోవైపు కునాల్ అనే నటుడితో ప్రేమాయణాన్ని నడిపింది. ఇక ఇదే విషయంపై సిద్ధార్థ్కి సోహా అలీఖాన్కి గొడవలు రావడంతో ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇక సోహా అలీఖాన్తో విడిపోయిన కొన్ని నెలలకే సిద్ధార్థ్ ఒక ఫంక్షన్లో శృతి హాసన్ని కలవడం, ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడడంతో 2011లో వీరిద్దరూ కలిసి ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు అనే మూవీస్ని చేశారు. ఇక వీరి రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకు శృతి హాసన్ కమల్ హాసన్ గారికి సిద్ధార్థ్ని ఇంట్రడ్యూస్ కూడా చేసింది. ఇక విషయం అర్థం చేసుకున్న కమల్ హాసన్ గారు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శృతి హాసన్ సిద్ధార్థ్ 2 years లివింగ్ రిలేషన్లో ఉంటూ వచ్చారు. కానీ సిద్ధార్థ్ ఒకవైపు శృతి హాసన్తో రిలేషన్లో ఉంటూనే మరోవైపు సమంతతో మంచి క్లోజ్నెస్ని మెయింటైన్ చేసేవాడు. అలా ఈ విషయం తెలుసుకున్న శృతి హాసన్ సిద్ధార్థ్ తనని మోసం చేస్తున్నాడని అర్థం చేసుకొని అతనికి బ్రేకప్ కూడా చెప్పేసింది. ఇక 2013లో సమంత సిద్ధార్థ్ జబర్దస్త్ అనే మూవీ చేసేటప్పుడు ఈ జంట ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నారు. అలా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు హల్చలయ్యాయి. అంతేకాకుండా తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయంలో వీరిద్దరూ కలిసి పూజలు కూడా చేశారు. కానీ 2015లో నాలో ఒకడు అనే మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ ఆ మూవీ హీరోయిన్ అయిన దీపా సన్నిధితో క్లోజ్గా ఉంటున్నాడని తెలుసుకున్న సమంత సిద్ధార్థ్కి బ్రేకప్ చెప్పి ఆ కోపంతోనే 2011లో ఏం మాయ చేసావు అనే మూవీ టైంలో ప్రపోజ్ చేసిన నాగ చైతన్యకి ఓకే చెప్పింది. అలా ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ దీపా సన్నిధితో ప్రేమలో ఉండగా ఒక అవార్డ్ ఫంక్షన్లో సిద్ధార్థ్కి అదితికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త 2021లో మహాసముద్రం మూవీ చేసేటప్పుడు ప్రేమగా మారి వీరిద్దరూ 2 సంవత్సరాలు ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ వచ్చారు. ఇక ఇదే సమయంలో అదితిరావు మాజీ భర్త అయిన సత్యజిత్ అదితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే అదితితో తను రిలేషన్లో ఉన్న రోజుల్లో నరకాన్ని అనుభవించేవాడని, ఆమెను ప్రేమించడం వల్ల ఆ తర్వాత తనకి ప్రేమ మీదే విరక్తి కలిగిందని, మరొకరితో ప్రేమ పెళ్లి అనే ఆలోచన కూడా రాలేదని, అందుకే ఇన్నాళ్ళు పెళ్లికి దూరంగా ఉన్నాడని, తనకే కాదు బ్రేకప్ అయిన తర్వాత ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందని, కానీ దాని నుండి బయటపడి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలమంటూ కొత్తగా మసాబా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీలోని పెద్దల్ని పిలిచి వారికి పార్టీ కూడా ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తమ బంధాన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదని, రిలేషన్లో నిజాయితీ ఉంటే అది ఎప్పటికీ మనకి సొంతంగానే ఉంటుందని సత్యజిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్ అదితి 2021 నుండే సీరియస్ రిలేషన్లో ఉన్నప్పటికీ ఎక్కడా వీరి రిలేషన్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అలా మీడియా కూడా వీరిని ఇదే ప్రశ్న అడగగా తాము కేవలం ఫ్రెండ్స్ అని మాట దాటేసేవారు. కానీ 2024 మార్చిలో వీరు నిశ్చితార్థం చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ పిక్స్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు. అలా ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 16న అదితికి మరియు తన కుటుంబానికి ప్రత్యేకమైన రంగనాథ స్వామి ఆలయంలో ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సిద్ధార్థ్ మరియు అదితి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ పిక్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక అలా వీరి పెళ్లిపై స్పందించిన కొంతమంది నెటిజనులు వీరిద్దరూ ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు అయినప్పటికీ ఇంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా రేస్ చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ సక్సెస్లో దూసుకుపోయాడు. అలా ఇతనికి కాస్త ఓవర్ యాటిట్యూడ్ కూడా ఉండేది. దీంతో తను చేసే ప్రతి చిన్న విషయాన్ని మీడియా తప్పుగా పోర్ట్రే చేయడం, ఒక స్టేజ్లో హీరో సిద్ధార్థ్ ఛాన్సులు లేక బలవన్మరణానికి పాల్పడి చనిపోయాడంటూ మీడియాలో ఆ వార్తల్ని హల్చల్ చేశారు. ఇక దీనిపై స్పందించిన సిద్ధార్థ్ మీడియా తనని కావాలనే ఇలా వేధిస్తుందని కంప్లైంట్ ఇస్తూ తన కెరియర్ నాశనం అవ్వడానికి మీడియానే కారణమని, తను చేసిన మూవీస్కి నెగిటివ్ రివ్యూస్ని ఇస్తూ తన మూవీస్ని చంపేస్తున్నారని కేసుని కూడా ఫైల్ చేశాడు. అంతేకాకుండా 180 మూవీ ఆడియో లాంచ్లో తెలుగు డైరెక్టర్స్ కంటే తమిళ డైరెక్టర్సే బెటర్ అని, ఇక్కడ పాత చింతకాయ పచ్చడిలా ఒకే కథని తిప్పి తిప్పి రాస్తారని చెప్పడంతో సిద్ధార్థ్కి తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి తమిళ్ మూవీస్లో ట్రై చేసిన తన సినీగ్రాఫ్ మాత్రం రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. ఇక అలా మీడియా వల్లే తన కెరియర్ స్పాయిల్ అయిందని, అప్పటి నుండి సిద్ధార్థ్ తనకు సంబంధించిన ఎటువంటి విషయాలని మీడియాకి ఇన్ఫార్మ్ చేయకుండా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవాడు. ఇక అలా తమ వైవాహిక విషయానికి సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరి పెళ్లి విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందనే చెప్పొచ్చు. ఏదేమైనా సిద్ధార్థ్ మరియు అదితి వైవాహిక జీవితం హ్యాపీగా కొనసాగాలని కోరుకుందాం.
సిద్ధార్థ్ నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన మాటల్లోని ఇష్టాన్ని, మన కళ్ళల్లోని కష్టాన్ని తెలుసుకున్న వారే నిజమైన ఆత్మీయులు. ఇది ఫోక్స్ సిద్ధార్థ్ అదితి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.